హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా అయితే బలపడడం జరిగింది. ఆ అల్పపీడనం వచ్చేసి శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడిందనమాట. సో, దానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో, ఇక్కడైతే ఏర్పడడం జరిగింది. ఇది తీవ్ర వాయుగుండంగా కూడా బలపడింది. దీనికి మనకు వాతావరణ శాఖ అధికారులు దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టారనమాట. యాక్చువల్‌గా ఈ తుఫాన్ అనేది ఈ తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నై మీదుగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీద ఎక్కువ ప్రభావం అయితే చూపబోతుందన్నమాట. ఈ విధంగా కదలడం జరుగుతుంది. ఓకేనా? సో, అయితే దీని ప్రభావంతో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు, ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఈ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళదు. ప్రస్తుతానికి మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు యాక్చువల్‌గా బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు అనేటువంటివి ఏర్పడడం జరిగాయండి. ఒకటొచ్చేసి ఈ యొక్క దక్షిణ అండమాన్ సముద్రంలో ఇక్కడ ఏర్పడడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇంకొకటొచ్చేసి ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలో ఇక్కడ ఇంకొకటి ఏర్పడడం జరిగింది. ఓకేనా? సో, అయితే ఈ 2 అల్పపీడనాల్లో మనకు ఏ అల్పపీడన ప్రభావం ఎక్కువ ఉండబోతుందంటే, ఈ శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల మధ్యలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ఉండబోతుందనమాట. ఇక్కడ దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మనకు ఎటువంటి ప్రభావం కూడా లేదు. ఎందుకంటే ఆ తుఫాన్ ముప్పు అయితే తప్పిపోయిందనమాట. సో, అయితే ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా మారింది కాబట్టి దీనికి ప్రభుత్వ అధికారులు దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్‌గా ఈ తుఫాన్ అనేది ఈ దిశగా కదులుతుందండి. ఓకేనా? సో, ఈ తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నై ఈ దిశగా వచ్చి మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరకైతే రావడం జరుగుతుంది. సో, దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, చిత్తూరు, అలాగే అనంతపురము, కర్నూలు, కడప, రాజంపేట, నెల్లూరు, కావలి, ఈ యొక్క గుంటూరు, చీరాల ఈ ప్రాంతాల వరకైతే మనకు ఎక్కువగా ఒంగోలు ఈ ప్రాంతాల వరకైతే ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవబోతుందనమాట. సో, మాక్సిమం వచ్చేసి ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో ఈ తడ, సూళ్ళూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు ఓకేనా? ఈ రాపూర్ కావచ్చు, ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే వర్షపాతం ఎక్కువగా నమోదవబోతుందనమాట. అది ఎప్పటి నుంచి నమోదవుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొచ్చేసి ఈరోజు అనగా 29వ తారీఖుకి సంబంధించి. ప్రస్తుతానికైతే ఈ తుఫాన్ అనేది ఇక్కడైతే ఉందనమాట. ఆల్మోస్ట్ ఆల్ పుదుచ్చేరికి దగ్గరగా. సో, ఇది గంటకు మనకు గడిచిన 6 గంటల్లో గంటకొచ్చేసి ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 8 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అనేది కదులుతూ ఉందనమాట. ఓకేనా? సో, ఇది రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. 29 ఓకేనా? సో, మాక్సిమం మనకు ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా రెయిన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో. వాతావరణం మొత్తం కూడా కంప్లీట్‌గా మారిపోయి సో, ఈరోజు ఈవినింగ్ నుంచి 28వ తారీఖు ఈరోజు కదా! సో, ఈరోజు మనకు 7, 8 ఆ టైం నుంచి కూడా ఒక జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు అండ్ అలాగే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు అనేటువంటివి గట్టిగా వీస్తూ ఉంటాయి. చలిగాలులు. మొదలే ఇది మనకు చలి సీజన్ అనమాట. సో, ఇంకా దీనికి మించి చలిగాలులు అనేటువంటివి కూడా ఎక్కువగా వీచేందుకు అవకాశం కూడా ఉండొచ్చనమాట. కాబట్టి మనకి ఈరోజు ఈవినింగ్ నుంచే అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదైతే అయిపోతాయన్నమాట. రేపు మార్నింగ్ నుంచి కూడా మనకు కొన్ని జిల్లాల్లో ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నేను స్టార్టింగ్‌లో చెప్పాను. ఆ చెన్నైకి తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షపాతం అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. మనకు ఎక్కువగా అత్యధిక వర్షపాతం ఎప్పుడు నమోదవుతుంది అంటే 29 సాయంత్రము అంటే రేపు సాయంత్రము 30 తారీఖుల్లో అయితే ఎక్కువ వర్షపాతం అయితే ఉండబోతుందన్నమాట. దాంతో పాటుగా 1 తారీఖున డిసెంబర్ 1 తారీఖున. ఓకేనా? సో, ఇన్ కేస్ ఇచ్చినట్లయితే ఈ స్కూల్స్‌కి, కాలేజీకి హాలిడేస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపైనా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే 1 తారీఖున సోమవారం అయినా ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు వచ్చేందుకు రేపు సాయంత్రము లేదా
ఎల్లుండి అయితే అవుతుంది. దాని తర్వాత దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుందన్నమాట ఒక రోజు వరకు. సో, డిసెంబర్ 1 తారీఖున కూడా మనకు వర్షాలనేటువంటివి కొంచెం ఎక్కువగానే పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడ చూడొచ్చు. సో, ఇది మనకు 1 తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇది 1 తారీఖుకి సంబంధించి ఇక్కడైతే ప్రస్తుతానికైతే మనకు మొత్తం కూడా విస్తరించేస్తుంది. ఆ తుఫాన్ అనేది మొత్తం కూడా ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఎక్కువగా అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 తారీఖున కూడా. సో, మళ్ళా ఇది మనకు ఈ దిశగానే వచ్చేసి ఇలానే వచ్చేసి తీరం మీద దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి సో, ఇది ఎక్కువగా దీని ప్రభావంతో 1 తారీఖు, 2 తారీఖు వరకైతే కురుస్తాయి. అండ్ అలాగే ఈ తుఫాన్ తీరం దాటేసినప్పటికీ కూడా 5 తారీఖు వరకు అక్కడక్కడ మోస్తరుగా రెయిన్స్ అనేటువంటివి నమోదవుతుంటాయి. ఓన్లీ మనకు ఈ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే. ఈవెన్ మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కాకుండా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, వైజాగ్, ఓకేనా, ఈ రాజమహేంద్రవరము ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉండదండి అంత మనకు. ఎందుకంటే అక్కడ వరకు మనకు అంతకైతే వెళ్ళేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో, పడతాయి అక్కడ కూడా ఒక మోస్తరుగా నుంచి కొంచెం మెండుగా రెయిన్స్ అనేటువంటి పడతాయి, కానీ అతి భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురవు. అతి భారీగా మనకు కురిసేటివి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, దాని తర్వాత ఈ రాయలసీమ జిల్లాలు వాటికి ఎక్కువగా వర్షపాతం నమోదవబోతుంది. మీరు కౌంట్ చేసుకోవచ్చు. రేపు, ఎల్లుండు, మొన్నాడు 3 రోజుల పాటు వర్షాలు అనేటువంటివి అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు అనేటువంటివి. ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ తుఫాన్ ప్రభావంతో వెదర్ రిపోర్ట్ అనేది మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ తుఫాన్ పేరు వచ్చేసి దిత్వా తుఫాన్ అనమాట. ఈ తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా వచ్చే నెల అంటే డిసెంబర్ నెల 5, 6 తారీఖుల వరకు కూడా అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి ఒక మోస్తరుగా నమోదవుతూనే ఉంటాయి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఈ దిశగా అయితే కదులుతూ వెళ్తుందన్నమాట ఈ తుఫాన్ అనేది. ఇక్కడ కేంద్రీకృతం అయ్యాక మనకు మళ్ళీ ఈ దిశగా అయితే వచ్చేయడం జరుగుతుంది. ఓకేనా. సో, ఇదండి ఫైనల్గా వచ్చేసి వెదర్ రిపోర్ట్ అనేది, ఈ 3 రోజులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. బట్ నేను రేపు, ఎల్లుండి కూడా చెప్తూ ఉంటాను. మన ఛానల్ నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ మొత్తం కూడా. మీరందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. అండ్ అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి సంబంధించిన హాలిడేస్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇంక్లూడింగ్ చెప్పాను దీంట్లోనే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.